హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. అండ్ ఎస్, కొంచెం హడావుడి చూపిస్తున్నాను అనమాట. మీ అందరూ కోరుకున్నది, నన్ను అడిగింది. యాక్చువల్లీ ఈసారి ఎందుకు అందరూ చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశారు అండ్ నేను కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ హడావుడి అవుతుంది. ఈసారి అలా అవ్వకూడదని చెప్పి 1 month ముందు నుంచే నేను ప్లానింగ్లో ఉన్నాను. దేనికి? వరలక్ష్మి వ్రతానికి. సో ప్రతి సంవత్సరం నా వరలక్ష్మి వ్రతంకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆడియన్స్ ఉన్నారు. చాలామంది చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. అమ్మవారికి చీర ఎలా కట్టిస్తారు, ఎలా కట్టిస్తే బాగుంటుంది, ఐడియాస్ ఏంటి, చీరలు ఎక్కడి నుంచి కొంటున్నారు, రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, పూజ సామాన్లు ఏంటి, ప్రతి సంవత్సరం ఎలా కొంటారు, ఏమేమి కొంటారు, ఎక్కడ కొంటారు, అవి ఎంత పడుతుంది, ఆ తర్వాత ఏం చేస్తారు, స్టోరేజ్ చేస్తారా, పడేస్తారా, ఎవరికైనా చీరలు ఏంటి, ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, ఇలాంటివి బోల్డ్ అని నాకు మెసేజ్లు కమెంట్లు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈసారి నేను ముందుగానే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా 15-20 days టైం ఉంది కాబట్టి నేను ఎలా చేస్తున్నాను, ఎలా ప్రిపేర్ అవుతున్నాను, తర్వాత ఏం చేస్తాను అని కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో మా సామాన్లన్నీ ప్రస్తుతం నేను ఏమేమి ఆర్డర్ ఇచ్చానో మీకు చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ఎస్ అన్నీ పెట్టేస్తా. ఫస్ట్ డిష్. ఓకే, అన్ని పార్సల్స్ వచ్చేసాయండి. అండ్ పెద్ద పెద్ద పార్సల్స్ ఈసారి. అండ్ ఈ పెద్ద పార్సల్స్తో పాటు ఇంకొక చిన్న పార్సల్ కూడా వచ్చింది. ఇదిగోండి, మా చిన్న పార్సల్లో ఏముంది, నేను ఏం వాడుతున్నాను అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో అన్ని సామాన్లు అయితే ఇక్కడ పెట్టేశాను, మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమేమి ఏంటి షాపింగ్ చేశాను నేను అనేసి. అండ్ వీటితో పాటు నా మెయిన్ షాపింగ్ ఇదిగోండి పట్టు చీర. మీకు ముందుగానే రివ్యూ చేసేస్తున్నాను. ఐఎమ్ లవింగ్ ఇట్. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈసారి. మొత్తానికి సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టాను. నేను కూడా కొంచెం నీట్గా రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు ఇవంతా పెళ్ళిళ్ళ సీజన్, పండగల సీజన్ కాబట్టి నేను కూడా ప్రతి వ్లాగ్లో అందంగా కనిపిద్దాం, నీట్గా రెడీ అయ్యి మినిమం అన్న రెడీ అయ్యి కనిపిద్దాం అనుకుంటున్నాను. మరి నైటీలతో చేస్తే కూడా తిడుతున్నారు కదా మీరు, అందుకని సో మంచిగా లుక్ రావడానికి. అండ్ ఇది నా అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకునే పట్టు చీర. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ లవ్వింగ్ ఇట్ అండి, మీకు చూపించబోతున్నాను. అండ్ ఎస్, నేను కొన్ని మంచి ఐటమ్స్ కూడా షాప్ చేశాను, అది కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ ఓపెన్. ఎస్, అండ్ దిస్ టు. జనరల్గా మన ఇంటికి ఆ రోజు చాలామంది వస్తారు కదా, చూడ్డానికి, బ్లెస్ చేయడానికి, తాంబూలం తీసుకోవడానికి. సో మన లుక్కే కాదు, మన స్మెల్ కూడా బాగుండాలి, మనం కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో మార్నింగ్ నుంచి నైట్ వరకు లాంగ్ లాస్టింగ్గా మంచిగా డెజర్ట్ లైక్ స్మెల్ రావాలి, మనము వచ్చిన వాళ్ళకి పాజిటివ్ ఆరా మన ఇంట్లోనే కాదు మనలో కూడా కనిపించాలి అని అడిగితే నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన, అందుకే నేను ఇది షాప్ చేశాను. ఇదేంటి అనుకుంటున్నారా? ఇవి ప్లమ్ ప్రోడక్ట్స్ అండి. ఆల్ టైమ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ అనుకోండి, అందులోనే దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఇది ప్లమ్ బాడీ లవింగ్ వెనిలా క్యారమెలో పర్ఫ్యూమ్, అండ్ ఇది ప్లమ్ బాడీ లవింగ్ వెనిలా క్యారమెలో బాడీ లోషన్ enriched by cocoa butter and vitamin B5. అది డీప్గా నరిష్ చేస్తుంది, మన స్కిన్ని సాఫ్ట్గా, గ్లోయిగా అండ్ మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. జనరల్గా మనం పర్ఫ్యూమ్ రాసుకుంటాము, స్ప్రే చేసుకుంటాము, ఒక గంట తర్వాత మనకేం స్మెల్ రాదు. నేను చాలాసార్లు అనుకున్నా, ఇంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ వాడినా సరే గంట తర్వాత ఏంటి మనకి ఏ రిజల్ట్ లేదు, గంటకు ఒకసారి అయితే కొట్టుకునే అంత ఓపిక ఉండదు, గుర్తు కూడా ఉండదు. సో ఒక్కసారి వేసుకుంటే నైట్ వరకు మనం మంచిగా స్మెల్ అవ్వాలి అనుకుంటే నాకు ఇప్పుడే సీక్రెట్ తెలిసిందండి. ఏంటి అంటే ఫస్ట్ మంచి బాడీ లోషన్ని అప్లై చేసుకొని దాని మీద మనం పర్ఫ్యూమ్ వేసుకుంటే కనుక చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుందంట. అందులోనూ ఇవి సేమ్ కాంబినేషన్లో ఉన్నాయి అండ్ ఇవి చాలా బాగా వర్క్ చేస్తాయి టుగెదర్. కానీ నాకు చెప్తే నేను ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది. అండ్ అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఒక స్పెషల్ టిప్ వరలక్ష్మి వ్రతానికి. మీరు కూడా మంచిగా స్మెల్ చేయాలనుకుంటే ఇదిగోండి, ఇవి వాడి చూడండి. జస్ట్ ఫస్ట్ ఇలా బాడీ లోషన్ తీసి అప్లై చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ అనమాట. ఐ లవ్ ద బాటిల్, ఎందుకంటే ఎంత క్యూట్గా ఉందో. ఓకే, అండ్ జస్ట్ ఇలా ఓపెన్ చేసుకొని జస్ట్ 3 to 4 స్ప్రేస్ సరిపోతాయి. జనరల్గా పర్ఫ్యూమ్ అంటే మనము ఆల్మోస్ట్ చాలామంది బట్టలకు కొడతారు కదా, స్కిన్కి కొడితే అది ఈ పార్ట్లో అండ్ ఈ పార్ట్లో కొట్టి ఇలా రబ్ చేస్తే ఆ లాంగ్ లాస్టింగ్ స్మెల్ అనేది చాలాసేపు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలా
బాడీ లోషన్ రాసి దానిపైన ఇలా పర్ఫ్యూమ్ రాసుకుంటే ఇది ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. వావ్, ఐఎమ్ స్మెల్లింగ్ లైక్ అ డెజర్ట్. సో ఇవి రెండు సేమ్ ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ ఈవెన్ మోర్ బెటర్. మీరు కూడా ప్లమ్ బాడీ లవింగ్ వెనిలా క్యారమెల్లో బాడీ లోషన్ అండ్ పర్ఫ్యూమ్ని ట్రై చేయాలనుకుంటే నేను వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. హ్యాపీగా ట్రై చేయండి. మీరు మంచి డేట్స్కి వెళ్ళినప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నా కూపన్ కోడ్ Navina15 అని వాడితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మొదట నా చీర చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. నా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కొంచెం. యాక్చువల్లీ ఎప్పుడు నేను రివీల్ చేసేదాన్ని కాదు, వ్లాగ్లోనే చూపించేదాన్ని. బట్ ఈసారి మీరు అడుగుతున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, మేము చూసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో నా ఎంటైర్ ప్రిపరేషన్స్ అంతా మీకు చూపిద్దామని. అండ్ దిస్ ఈజ్ మై శారీ అనమాట, గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లోని. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ చీర విత్ మొత్తం శారీ అంతా కూడా వర్క్ వచ్చింది. కిందనేమో పెద్ద బార్డర్ వచ్చింది, మొత్తం వర్క్. ఇది కాంచీపురం సిల్క్ శారీ అనమాట. అండ్ బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చింది. సో దీనికి నేను పర్పుల్ వర్క్ బ్లౌజ్ చేపిస్తున్నా. బ్లౌజ్ ఇంకా వర్క్లోకి ఇచ్చాను. ఇది సర్టిఫైడ్ హాల్ మార్క్ ఉన్నదనమాట. ఐ మీన్ 916 ఎలా ఉంటుందో ఈ పట్టు చీరలకు కూడా సిల్క్ మార్క్ ఇండియా అనే గవర్నమెంట్ స్టాంప్ ఉంటే అప్పుడే అది ఒరిజినల్ అంట. ఎలా ఉంది నా చీర, బాగుందా? సో నా చీర ఎలా ఉంది ఈసారి వరలక్ష్మి వ్రతాంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా చీర పని అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి చీర చూపించనా? సో అమ్మవారికి నేను ఆల్మోస్ట్ అమ్మవారికి నచ్చే కలర్స్ ప్లాన్ చేస్తాను కాబట్టి ఈసారి కూడా అమ్మవారి కోసం కొంచెం బ్రైట్గా కనిపించాలని చెప్పేసి ఇలా నేను కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఆరెంజ్, మెరూన్ అండ్ ఆరెంజ్ది చూస్ చేసుకున్నా. ట్రెడిషనల్గా ఉండాలి, అమ్మవారు ఇలా కొట్టొచ్చినట్టు కనపడాలి. అండ్ ట్రెడిషనల్ కలర్స్లో అమ్మవారు అనగానే రెడ్, ఎల్లో, గ్రీన్ వీటిని ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఆ రంగుల్లో ఉండాలని చెప్పేసి. అండ్ నేను చిన్న బార్డర్ తీసుకున్నాను చూడండి ఈసారి. ఎందుకు అనంటే బార్డర్ ఇలా డ్రేప్ చేసేటప్పుడు అమ్మవారి బొమ్మ చిన్నగా ఉంటారు కాబట్టి చిన్న శారీని డ్రేప్ చేస్తే చిన్న బార్డర్ హైలైటెడ్గా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ నేను సేమ్ కాంబినేషన్, సేమ్ ఫ్యామిలీ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇలా ఫ్లవర్ వచ్చేలాగా చూసుకున్నాను సో దట్ క్యూట్గా ఉంటుందని చెప్పేసి. ఇది మా అమ్మవారి పట్టు చీర. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. ఇది ఈరోజే డెలివరీ అయింది. ఎలా ఉంది మా అమ్మవారి పట్టు చీర? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది మీకు ఎస్పెషల్లీ చూపించాలి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పార్సిల్ కూడా జస్ట్ ఇందాకే వచ్చింది, రాగానే మీకు చూపిస్తున్నాను. నా ఫేవరెట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉందండి, డెకార్ బై నీరజ పేరూరి అని. మీకు వీలైతే చూడండి. తను అన్నీ కూడా చాలా మంచి మంచి పూజలు, వెరైటీ డెకరేషన్స్, సింపుల్ ఈజీ మనం చేసుకోగలిగేలా చేస్తుంది. సో ఇది యాక్చువల్లీ ప్రమోట్ చేయాలని కాదు, తను ఏం అడగలేదు. నాకు ఆ పేజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవేంటంటే అమ్మవారికి బ్లౌజ్ పీసెస్. ఇది తాంజోర్ పెయింటింగ్ వర్క్ అండి. ఇది బ్లౌజ్ పీస్కి ఇలా తాంజోర్ పెయింటింగ్తో అమ్మవారిని కలశానికి పెట్టడానికి నేను తెప్పించాను. సో మీరు కూడా ఇవన్నీ కొనాలి అని అనుకుంటే నేను కొన్న ప్లేసెస్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, మీకు వీలైతే తీసుకోండి. వాళ్ళెవరూ నన్ను ప్రమోషన్ అడగలేదు, నేనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అని నా ఓన్ థాట్తో మీకు ప్రమోట్ చేస్తున్నాను. ఇలా మనకి అమ్మవారి ఫేస్ ఎంత క్యూట్గా, ఎంత నీట్గా ఉంది చూసారా. మీకు కావాల్సిన కలర్స్లో ఇవి ఉన్నాయి. అండ్ దీని మేకింగ్ టైం 15 days పడుతుందంటానండి ఒకటి మేక్ చేయడానికి. ఎందుకంటే ఫేస్ బాగా లేకపోతే మనం మెచ్చము, మనం పెట్టము. మనం పూజిస్తున్నాం కాబట్టి చాలా ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు చేత్తో పెయింటింగ్ వేస్తారు, దాని మీద స్టోన్ వర్క్ చేస్తారు కాబట్టి ఒక్క బ్లౌజ్ పీస్ టేక్స్ 15 days ఆఫ్ టైం. సో కలశానికి అమ్మవారిని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కాబట్టి నేనైతే పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే యాక్చువల్లీ మేము వరలక్ష్మి వ్రతం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది, అందరూ చేస్తున్నారు కాబట్టి ముందుగా ఇవన్నీ రివీల్ చేయరు, ఎవరిది వాళ్ళకి స్పెషల్గా పెట్టుకుంటారు. బట్ ఇదంతా నేను మీకోసం స్పెషల్గా రివీల్ చేస్తున్నాను. ఇవి వేస్తే అమ్మవారికి గాజులు అనమాట, ఓపెన్ చేయట్లేదు నేను. సో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, ఇలా రౌండ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఇలాగే తెప్పించండి, ఇది ఆ రోజు ఓపెన్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి ఒక జ్యువెలరీ తెప్పించా. మామూలుగా ఎప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఏదైనా ఒక జ్యువెలరీ వేసుకుంటాను కొత్తది. సో అమ్మవారికి కూడా కొత్త జ్యువెలరీ వేస్తాను ఒకటి, కాబట్టి ఇది అమ్మవారి కోసం. రెడ్ కలర్ శారీ కదా, కొంచెం బాగా కనిపించాలని చెప్పి నేను సీజెడ్స్ జ్యువెలరీ తెప్పించాను. ఇది నేను వేసుకోకూడదు కాబట్టి జస్ట్ మీకు జ్యువెలరీ పరంగానే చూపిస్తున్నా. ఇది అమ్మవారికి నేను వేసే కొత్త సెట్ అన్నమాట.
ఈసారి నేను అమ్మవారిని సీజెడ్ జ్యువెలరీతో డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను కంప్లీట్గా పైనుంచి కింది దాకా జడతో సహా. ఎందుకనంటే నేను ఎప్పుడు టెంపుల్ జ్యువెలరీ లేదా గోల్డ్ జ్యువెలరీనే వాడతాను, ఎప్పుడు సీజెడ్స్ వాడలేదు. కాబట్టి ఈసారి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ లుక్ సీజెడ్ జ్యువెలరీ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా అనమాట. అండ్ దీనికి మంచి బుట్టలు కూడా వచ్చాయి తర్వాత నేను వాడుకోవడానికి. వీలైతే ఈ బుట్టలు కూడా అమ్మవారికి నేను పెడతాను ఈసారి. ఎలా పెడతాను, అమ్మవారిని ఎలా తయారు చేస్తున్నాను అనేది నేను ముందే ఇంకొక వ్లాగ్లో చూపించేస్తాను. అండ్ అలాగే నా కోసం కూడా ఒక కొత్త జ్యువెలరీ తెప్పించుకున్నా. ఇది కూడా సీజెడ్సే. ఈసారి అమ్మవారు సీజెడ్స్, నేను సీజెడ్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే నా శారీకి సీజెడ్స్ అయితే బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఎప్పుడు వరలక్ష్మి వ్రతానికి మాత్రం నేను బాగా రెడీ అవుతాను కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతానికి కూడా బాగానే రెడీ అవుతున్నాను సీజెడ్స్ థీమ్తో. ఆహా, ఈ జ్యువెలరీ సెట్ కూడా నాకు బాగా నచ్చింది. సింపులే, కాకపోతే ప్రిపరేషన్స్ టైంలో వేసుకోవడానికి ఇలా 2 సెట్ అనమాట. ఇది నాదే కాబట్టి నేను వేసుకొని కూడా చూపిస్తాను. జస్ట్ ఇలా నెక్కి టైట్ సెట్ నాకు బాగా నచ్చింది ఈ సెట్ కూడా. అండ్ దీనికి కమ్మలు కూడా మ్యాచింగ్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూజా ఐటమ్స్ చూపిస్తానండి. చాలా బాగున్నాయి పూజా ఐటమ్స్. సో దానికంటే ముందు శారీస్ అనమాట. నేను మొన్ననే మా షూటింగ్లో అయిపోగానే సాయంత్రం వెళ్ళి శారీస్ షాప్ చేసేసుకొని వచ్చా. ఈసారి కూర్చొని ముత్తైదువులందరికీ శారీస్ పెట్టడానికి ఇవి. సో ఇలా రకరకాల శారీస్ అనమాట. ఎల్లోకి రెడ్ బార్డర్, ఇలా కాటన్ శారీస్ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. ఇది అమ్మవారి గుడిలో పెట్టడానికి గుడిలో ఇచ్చే మెరూన్ అండ్ ఎల్లో కలర్ పట్టు చీర, అంటే నార్మల్ రేంజ్ ఆఫ్ పట్టు చీర. ఇది మంచి కాటన్ శారీ పెద్దవాళ్ళకి. సో ఇలా నేను ఒక 50 శారీస్ దాకా మా ముత్తైదువులకు పెట్టడానికి రకరకాలవి ఫ్యాన్సీ శారీస్ ఇలాంటివన్నీ షాప్ చేశాను అనమాట. ఇవన్నీ నా శారీస్. యా, సో నా శారీస్ కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి. ఈసారి అందరికీ కూడా నేను చీరలు మెయిన్గా ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా నేను చీరలు ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ద్వారా నేను మీకు చెప్తున్నాను. ఏంటి అంటే ఇక్కడ ఈ వ్లాగ్లో నా కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఏమని కమెంట్ చేస్తారు? అమ్మవారే శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. దాంట్లో నుంచి నేను బెస్ట్ కమెంట్ చేసి మీ అడ్రస్ కూడా పెట్టేసేయండి. నేను ఒక 10 మందిని చూస్ చేసుకొని మీకు మంచి చీరలు నేను కొరియర్ చేస్తాను వరలక్ష్మి వ్రతానికి. ఇది నేను పెట్టే సారే అనమాట. చీర అండ్ సారే, గాజులు, పువ్వులు అవన్నీ నేను మీకు పంపిస్తాను. ఒక 10 మందికి నేను సెలెక్ట్ చేసుకొని, అందులో నుంచి ర్యాండమ్గా ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని పంపిస్తాను, నేను కొరియర్ చేస్తాను. సో అమ్మవారు వరలక్ష్మి వ్రతం రోజు మీ దేవుడి దగ్గర పెట్టుకుంటారా, మీరు కట్టుకుంటారా, అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇవన్నీ కూడా శారీస్, ఇందులో నుంచే మీకు మంచి శారీస్ పంపిస్తాను. సో ఇదేంటంటే మంచి బార్డర్ అనమాట. అన్నీ కూడా ఇలా బార్డర్స్ వచ్చేలాగా కొంచెం యూత్ఫుల్ శారీస్ అండ్ కాటన్ శారీస్. పెద్దవాళ్ళకైతే ఇలా కాటన్ శారీస్, యూత్ఫుల్ వాళ్ళకేమో ఇలా సిల్క్ శారీస్ అన్నట్టుగా తీసి పెట్టుకున్నాను. ఇంకా కూడా 2 కవర్లు ఉన్నాయి, బట్ సరే ఇప్పుడు అయితే ఇవే చూపిద్దాం అనుకున్నాను మీకు. అండ్ ఇది వచ్చేసి వర్క్ శారీ అనమాట. కొంచెం ట్రెండీగా అనిపించింది. సార్ కలెక్షన్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా మంచి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్. ఇప్పుడు మార్కెట్లో వచ్చిన కొత్తవన్నీ కూడా చూసి డిఫరెంట్గా చూస్ చేసుకున్నా. చాలామంది ఏంటంటే అందరికీ ఒకే రకం శారీస్ పెట్టేస్తున్నారు, బట్ నాకు అలా లేదు. నేను శారీస్ అన్నీ ఇక్కడ మూలకు పెట్టేసి మీకు ఏది కావాలో అందులోంచి చూస్ చేసుకోండి అని చెప్తా వచ్చిన ముత్తైదువులందరికీ. సో వాళ్ళకి నచ్చిన చీర తీసుకుంటారు. అందరికి ఒకటే లాంటివి పెడితే ఎక్కడ వేసుకుంటారు? అబ్బా అందరికి ఒకటే. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే స్పెషల్గా కనిపించాలని ఉంటుంది తప్ప ఒకేలాగా కనిపించాలని అస్సలు ఉండదు. కాబట్టి ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఇస్తాను అన్నమాట. మనం కట్టుకున్న చీరలు ఇంకొకరు కట్టుకోకూడదు, అలా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వస్తారు కదా, చాలామంది పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు కదా. సో పిల్లల్ని ఎంటీగా పంపించకూడదు, వాళ్ళకి మనం వాయనం ఇవ్వలేము. కాబట్టి వాళ్ళ కోసం ఈ క్యూట్ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇదిగోండి, ఈ బాక్స్ అంతా అవే ఉన్నాయి. ఇదేంటి అంటే కప్స్ అండ్ యాపిల్ ట్రేస్ బాగున్నాయి కదా, క్యూట్గా. ఇందులో స్నాక్ తినొచ్చు. ఇందులో వాళ్ళు టీ, కాఫీ, పాలు ఏం కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. వచ్చిన వాళ్ళకి ఇలా సింపుల్గా ఇలా ఇచ్చేస్తాము కిడ్స్కి. వాళ్ళ క్యారింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇలాంటివి అయితే వాళ్ళు క్యూట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటివి ఈ బాక్స్ అంతా తెప్పించాను. అండ్ ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడే పార్సిల్ మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి, ఇలా నీట్గా బాక్స్ ప్యాకింగ్తో పాటు ఇవాళ నీట్గా ప్యాకింగ్తో కొరియర్ చేస్తారు. ఇది వచ్చేసి నేను టియారా అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ అఫోర్డబుల్ బడ్జెట్కి కూడా చాలా మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను.
ఇదేంటంటే ఇలా మంచి నీట్ బాక్స్ ప్యాకింగ్లో లోపల ట్రే, ఇలా అందమైన ట్రేతో పాటు లోపల చూడండి మనకి పిచ్వాయి ట్రే అంటారు దీన్ని. ఇలా రకరకాల రంగులతో వస్తుంది ఇది ట్రే లోపల. ఎప్పుడైనా మనం హిందువులం కాబట్టి శుభం కలగాలి అంటే ఆవుని ఇవ్వాలంట, ఆవుని ఇంటికి తెచ్చుకోవాలంట. ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలి. మా ఇంట్లో కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది ఆవు, అక్కడ ఉంది. మీకు ఈ షార్ట్ వేస్తాను సపరేట్. అండ్ అందరికి ఇవ్వడానికి కూడా ఈసారి శుభంగా ఉండాలి, వాళ్ళకి శుభం జరగాలి అనేసి ఆవుదే తీసుకున్నాను నేను ట్రేస్. ఇలా ట్రే అండ్ ఇలా బ్లౌజ్ పీస్, దీంతో పాటు ఇదిగోండి క్యూట్గా స్వీట్ కూడా ఇస్తామంటారు కదా, అలాగా పసుపు, కుంకుమ, గాజులు అండ్ 2 చాక్లెట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టించామన్నమాట. దిస్ ఈజ్ మై రిటర్న్ గిఫ్ట్ దిస్ ఇయర్. బాగుందా? బాగుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీలో 10 మందికి నేను పంపిస్తాను అన్నాను కదా, ఇవన్నీ కూడా పంపించబోతున్నాను మీకు కూడా. సో డోంట్ ఫర్గెట్, కింద నా కమెంట్ సెషన్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేసిన వాళ్ళలో నుంచి నేను 10 మందిని చూస్ చేసుకొని మీకు మాత్రం కొరియర్ చేస్తాను. అండ్ నేను రిప్లై ఇచ్చినప్పుడు మీరు మీ అడ్రస్ పెడితే చాలు. ఫస్ట్ అడ్రస్ పెడితే మీకు ప్రైవసీకి ప్రాబ్లం వస్తుంది. నేను ఏ 10 మందికి అయితే కమెంట్ సెక్షన్లోనే రిప్లై ఇస్తానో వాళ్ళు మాత్రం నాకు అడ్రస్ పెట్టండి. సో ఈ బాక్స్ నిండా కూడా ఐ థింక్ సేమ్ గిఫ్ట్లే ఉన్నాయి. యా, ఆల్మోస్ట్ ఒక 50 సెట్స్ దాకా తెప్పించాను అనమాట నేను. అన్నీ కూడా సేమ్. బిజీగా ఉండి కుదరదని చెప్పేసి ఇవాళే చూపించేస్తున్నా. బాగుంది కదా? ఇదైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ పేజ్ VRS కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. ఆ పేజ్ నుంచే తెప్పించాను. అండ్ ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారికి సంబంధించి చాలా, లాస్ట్ ఇయర్ కూడా అష్టలక్ష్ముల్ని పెట్టాను కదా, అష్టలక్ష్ములు మెయిన్ విగ్రహం అది నేను బామా ఎంపోరియంలో నుంచే తీసుకున్నాను లాస్ట్ ఇయర్. అండ్ మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత, మా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నా మెయిన్ విగ్రహం నేను దేనికైతే పూజ చేస్తానో ఆ వెండి విగ్రహం మా ఇంట్లో మా అమ్మ కట్టించిన చీర, మాకుండే సిల్వర్ ఫేస్ అనమాట, అమ్మవారి రూపు, అది మాత్రమే మేము సేవ్ చేసి ఇంట్లో పెట్టుకుంటాం ఎవ్రీ ఇయర్. ఇంకా బ్యాకప్ డెకరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ఇంట్లో ఉంచుకోను. అవన్నీ ఉంచుకోవాలంటే ఇంట్లో ప్లేస్ సరిపోదు. కొన్ని మాత్రమే ఉంచుకుంటాను, బాగా యూజ్ అవుతుంది, నెక్స్ట్ టైం యూజ్ అయ్యేవనేది. లైక్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ పీసెస్ కానివ్వండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్కి వేసే పెద్ద పెద్ద ఫ్లవర్ మాలాస్ ఉంటాయి కదా, అవి మాత్రం మేము అటక మీద స్టోర్ చేసుకుంటాము. అవి కాకుండా ఇలా ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ నేను ఆ షాప్స్ వాళ్ళకి, ఆ పేజెస్ వాళ్ళకి తీసుకెళ్ళిపోండి, మీరు అమ్మేసుకోండి అని చెప్తాను. నేను ఉంచుకోను ఇంట్లో, ఎందుకంటే అవి ఉంచుకుంటే వాటికి పూజలు చేయాలి, ఇంట్లో ప్లేస్ ఉండదు. సో ఎవ్రీ ఇయర్ మీరు ఎక్కడ స్టోర్ చేస్తారు అని అంటే, నేను స్టోర్ చేయను, ఇంట్లో ఉంచుకొని అని రిటర్న్ చేస్తాను. ఈసారి కూడా నేను ఒక స్పెషల్ డెకరేషన్ ప్లాన్ చేసుకున్నాను నా మైండ్లో. సో దానికోసం ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. ఎలా ప్రిపేర్ చేస్తారనేది నేను వరలక్ష్మి వ్రతం ముందు చూపిస్తాను. అండ్ శారీ డ్రేపింగ్కి వచ్చేసి నేను ఒక వైటీ షార్ట్ పెడతాను, ఎలా డ్రేప్ చేయొచ్చు ఈజీగా అనేది. నేను కాదు ఎక్స్పర్ట్, మా అమ్మ ఎక్స్పర్ట్ అనమాట. ఎవ్రీ ఇయర్ మా అమ్మ కడుతుంది చీరని. సో నేను చూస్తాను ఎవ్రీ ఇయర్, నేను కడదాం ఈసారి అనుకుంటాను, కానీ ఎప్పుడు ధైర్యం సరిపోదు. బట్ ఈసారి మా అమ్మతో పాటు నేను ట్రై చేస్తాను. నేను మీకు ఇంకా ఏమైనా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన డౌట్లు, క్వశ్చన్లు ఉంటే మాకు చెప్పండి. అండ్ చాలామంది అడుగుతారు, మీరు పూజ చేస్తారా, ఓన్లీ వ్లాగ్ కోసమే చేస్తారా అని. వరలక్ష్మి వ్రతం అనేది నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ చేస్తూనే ఉంది. అది ఆ ట్రెడిషన్ మా అమ్మాయిల అందరికీ, మా 3 ఆడపిల్లలం కదా మేము, అందరికీ ఇచ్చింది. మేము అందరం చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత దాన్ని చాలా గ్రాండ్గా చాలామంది చేస్తున్నారు. దాన్ని చూసి నన్ను కూడా అలాగే అనుకుంటున్నారు. కానీ మేము ఎప్పుడు వరలక్ష్మి వ్రతం మాత్రం గ్రాండ్గానే చేస్తాను, ఇలాగే చేస్తాను అనమాట. ఎందుకో తెలీదు, ఒక వైబ్స్ చాలా నాకు బాగా ఇష్టమైన పండుగలు ఏంటి అంటే దసరా, నవరాత్రులు అండ్ వరలక్ష్మి వ్రతం. ఇవి రెండు నాకు చాలా బాగా చేయాలనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈసారి డెకరేషన్కి నేను వాడేదన్నమాట. ఇవి వచ్చేసి 2 గోపురాలు, ఒక దాంట్లో వినాయకుడిని, ఒక దాంట్లో లక్ష్మీ అమ్మవారిని పెట్టడానికి. దీని కింద బేసులు కూడా ఉంటాయి. బాగుంది కదా, చాలా క్యూట్గా. ఇవి వచ్చేసి డెకరేషన్ పీసెస్ అనమాట. ఇవి ఎలా ఉంటాయో నేను కింద ఫొటోస్ అటాచ్ చేస్తాను. మామూలుగా వీటిని డెకరేట్ చేస్తే ఎలా ఉంటాయి అనేది. బాగున్నాయి కదా, క్యూట్గా పీసెస్. ఇలా నేను ఎవ్రీ ఇయర్ కొత్తవి తెప్పిస్తూ ఉంటాను, కాకపోతే అంతగా స్టోర్ ఏం చేసుకోను. అండ్ ఇది వచ్చేసి ముగ్గు. బయట
రెడీమేడ్ ముగ్గులు మనం వేసే అంత ఓపిక తీరిక లేదు కాబట్టి చేత్తో ముగ్గులు ఇలా డైరెక్ట్ ముగ్గు దీనికి కలర్స్ నింపేస్తే అయిపోతుంది. మనం ఒక 4 రకాల కలర్స్ దీంట్లోనే వేసి దీన్ని బయట పెట్టేస్తే అవసరం లేనప్పుడు ఇలా తీసి పక్కన పెట్టచ్చు, లేకపోతే ముగ్గు పెట్టచ్చు. ముగ్గు కూడా ఎవరు చెడిపోదు, ఎవరు వచ్చి తొక్కేసే పని కూడా ఉండదు అనమాట, ఈజీగా ఉంటుంది. అండ్ ఇది ఇంకొక ముగ్గు, బాగున్నాయి కదా ముగ్గులు, నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి ఎవరు డిజైన్ చేశారో కానీ ఇవన్నీ. అండ్ ఇందులో 2 పీసెస్ ఉన్నాయి సేమ్ కలర్వి. సో ఇది మెయిన్ ముగ్గుగా పెడతాను, ఇవి 2 సైడ్కి పెడతాను అనమాట నేను. ఇందాక ఆర్చ్ చూపించాను కదా, వాటికి సంబంధించిన స్టాండ్స్ ఇవి. ఇందాక అవి చూపించాను కదా, అది ఇంకొక సెట్. అండ్ నాకు చాలా ఇష్టం అనమాట గోమాత, ఇది గోమాత సెట్స్. దీనికి కూడా స్టాండ్స్ ఉంటాయి ఇలాగా, ఈ స్టాండ్స్లో వేసి పెట్టాలి. చిలకలు చూసారండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈసారి, ఇదిగోండి చిలకలు. అండ్ చిలకలు వెనకాల స్టాండ్స్ కూడా ఉన్నాయి. సో ఈ చిలకలు కూడా ఈసారి మొత్తం వెనకాల డెకరేషన్ అయిపోయాక ఇవన్నీ ఇలా ముందు డెకరేట్ చేయడానికి పెట్టుకుంటాను అనమాట నేను. ఇది అవును మీరు చూసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి గుమ్మానికి వేలాడదీసే చిలకలు, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇవి తీసి చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఇవి చూడగానే చాలా క్యూట్గా అనిపించాయి, యూనిక్గా ఈ ఇయరే లాంచ్ అయిన ప్రోడక్ట్స్ అనమాట నేను మీకు చూపిస్తున్నదంతా. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మనం ఎంత క్రియేటివ్గా డెకరేట్ చేసుకుంటామో మనం చేసుకోవడానికి అంతే క్రియేటివ్గా చాలామంది రెడీ చేసే ఒక టీం ఉంటుంది చూడండి, ఆ టీం వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఎందుకండి హౌ క్యూట్, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో ఇవేంటంటే చిలకలు గుమ్మానికి డెకరేట్ చేయడానికి. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా చిన్న సైజు చిలకలు, అందులోనే ఇవి పెద్ద సైజు అనమాట. అండ్ ఇవి వచ్చేసి ముగ్గు రంగోలీ, కింద ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత సెంటర్లో వచ్చిన వాళ్ళకి డెకార్కి లేదా బయట గుమ్మానికి పెట్టుకోవడానికి నీట్ రంగోలీ. ఇది ఎలా ఉంటుందో నీకు పిక్ పెట్టేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ టైప్లో అనమాట. ఇదేంటంటే ఓపెన్ చేస్తే దీంట్లో ఇది దీపం పెట్టుకోవడానికి అనమాట. దీని ముందు దీపం పెడితే వెనకాల షాడోలో పెద్ద ఓం వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, బ్లౌజ్ పీస్కి ఇవి గాజులు. అండ్ ఇది వచ్చేసి పసుపు కుంకుమ అనమాట, ఇలా చక్కగా డిజైన్ చేశారు. ఇవన్నీ ఇలా క్యూట్ నీట్ పౌచ్లో పెట్టేశారు, ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి పౌచ్. సో వచ్చిన ముత్తైదులకి చీరతో పాటు పెట్టడానికి అనమాట ఇవన్నీ. ఇది ఒక సెట్ లాగా రిటర్న్ గిఫ్ట్కి. ఇవన్నీ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కోసమే బ్యాంగిల్ బాక్స్ అండి, ఇలా క్యూట్గా జ్యువెలరీ బాక్స్, ఇలా క్యూట్గా జిప్ ఉంటుంది, ఇలా రకరకాల రంగులు ఉంటాయి. ఇందులో ఏంటంటే మనం చిన్న చిన్న జ్యువెలరీస్ ఇవి వేసి, ఇదిగోండి ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి, ఇవన్నిట్లో కూడా జ్యువెలరీస్ వేసి మనం ఎక్కడికైనా వెళ్తే క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆడవాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అందుకే మనం ఇస్తే ఎదుటోళ్ళు మెచ్చుకోవాలి కదా మన రిటర్న్ గిఫ్ట్స్ని, అందుకే ఇది తెప్పించాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు చూపించాను కదా పిచ్వాయి ట్రేస్ని, ఇలా నీట్గా క్యూట్గా ప్యాక్ చేసిస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఆఫ్టర్ ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను. లోపల బ్లౌజ్ పీస్ ఇంకా అన్నీ పెట్టేసాం అనమాట, గాజులు అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పసుపు కుంకుమ ట్రేస్, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. నిజంగా అబ్బా ఎవరు క్రియేట్ చేశారో కానీ ఈ ఐడియాస్ అన్నీ. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉంది చూడండి. కిందేమో ఆ సీసాలో పసుపు కుంకుమ ఉంది, పైన ఏమో ఇంటి గృహప్రవేశం థీమ్, ఆవులతో పాటు వెళ్ళడం. ఎంత క్యూట్ క్యూట్ థీమ్స్ ఉన్నాయో. ఇదిగోండి అందమైన అమ్మాయి, ప్రపోజల్ థీమ్, ఇంత క్యూట్గా ఉన్నాయి కదా. సో ఎవరికి సంబంధించినవి వాళ్ళకి ఇద్దామన్నమాట ఈసారి, అలా అనుకున్నాను నేను. అందుకే ఇది పెళ్ళి కొడుకు, ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు వచ్చినాయి అనుకోండి, ఇదిగోండి మంచి పెళ్ళి కొడుకు దొరకాలి మీకు అని చెప్పేసి ఈ వాయిన ఇస్తాను. ఎవరైనా ఎవరైనా మంచి దాంపత్యం కోరుకుంటున్నారు అనుకోండి వాళ్ళకి ఇది ఇస్తాను. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వచ్చినప్పుడు మీ దాంపత్యం బాగుండాలని చెప్పి. ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఆశతో ఉన్న వాళ్ళకి ఇది ఇస్తాను, ఇదిగోండి మీకు ఇల్లు ప్రాప్తిరస్తు అని. ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వాలి అమ్మని అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇస్తాను నేను. అండ్ ఇది నేను ఎవరికి ఇవ్వబోతున్నాను అనేది ఆ రోజు చూడండి మీరు వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో. ఒక స్పెషల్ పర్సన్ కోసం ఇది తెప్పించాను నేను. ఎవ్రీ ఇయర్ వస్తారు మా ఇంటికి, ఈ ఇయర్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి దీపాలు, లోటస్ దీపాలు అనమాట. సో ఇలా క్యూట్గా దీని రెండిట్లో క్యాండిల్స్ పెట్టేసి దీపాల్లాగా వాడుకోవడమే.
అండ్ ఇవి వచ్చేసి థీమ్ చూడండి ఎంత బాగుందో. ఇవి స్టాండ్స్ అన్నమాట. ఇలా క్యూట్గా చిన్న చిన్న స్టాండ్స్ వచ్చాయి. అండ్ స్టాండ్స్తో పాటు ఇక్కడ మనకి దశావతారం థీమ్ అన్నమాట. దశావతారాలని పెట్టుకోవడానికి క్యూట్గా చెక్కతో ఎంత బాగా డిజైన్ చేశారండి. ఇవన్నీ కూడా నాకు భలే నచ్చాయి. ఇదిగోండి, ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్కటి అనమాట. ఇవన్నీ కూడా కింద ట్రేస్ పెట్టి దశావతారంని ఈసారి డిజైన్ చేద్దాం అనుకున్నాను నేను వరలక్ష్మి వ్రతానికి. మామూలుగా ఇవి దసరాకి పెడతాం కదా బొమ్మల కొలువులో పెద్దవి. ఈసారి వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్ములు డామినేట్ చేస్తారు కాబట్టి ఇవి చిన్నవి తెప్పించాను. ఒక సైడ్కి ఈ థీమ్ పెట్టబోతున్నాను ఈసారి నేను. ఓ మై గాడ్, నా సీక్రెట్స్ అన్ని ఇవాళ ముందుగానే రివీల్ చేసేస్తున్నాను మీకోసం. నెక్స్ట్ వచ్చేసి మరి దశావతారాలు ఉన్నప్పుడు అష్టలక్ష్ములు కూడా ఉండాలి కదా, అందుకని అష్టలక్ష్ముల థీమ్ అన్నమాట. సో అందరు లక్ష్మీ దేవతలు ఇక్కడే ఉంటారు. ఇదిగోండి ఎంత క్యూటో. సో ఇలా అష్టలక్ష్ములు అందరూ ఉన్నారు. ఒక షాట్లో పెట్టి చూపిస్తాను మీకు. ఇందులోనే అష్టలక్ష్ముల్ని పెట్టినప్పుడు ఆ సైడ్కి ఒక 2 ఉంటే బాగుంటుంది నెమళ్ళు అనిపించి ఇలా నెమళ్ళు తెప్పించాను అనమాట. ఇవి కూడా విత్ స్టాండ్స్ వస్తాయి. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. విఆర్ఎస్ కలెక్షన్స్ ఎప్పుడు కూడా నా ఎక్స్పెక్టేషన్స్ కంటే మించే పంపిస్తారనమాట. ఇవి 4 తెప్పించా, చిన్న సైజు ఒకటి, పెద్ద సైజు ఒకటి. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ రంగోలీస్ అనమాట. రకరకాల కలర్స్లో రంగోలీస్, చిన్నవి అండ్ పెద్దవి. ఒక ట్రే అండి ఇది ట్రే. అండ్ ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది, గాజులు ఉన్నాయి, పసుపు కుంకుమ ఉంది. ఇది కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒకవేళ మీకు ఈ పేజ్ చూస్తే మీకు ఏ రకం కావాలంటే ఆ రకం మీరు తీసుకోవచ్చు. ఇది ఇంకొక రకమైన రిటర్న్ గిఫ్ట్. ఇదేంటంటే పౌచ్. ఇందులో హ్యాపీగా జ్యువెలరీస్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు మనం. బట్ నేను రిటర్న్ గిఫ్ట్కి ఇస్తున్నాను కాబట్టి ఇందులో నేను గాజులు అండ్ ఆవు థీమ్లో పసుపు కుంకుమ అండ్ బ్లౌజ్ పీస్ ఇవి పెట్టి ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఇలాంటివి కొన్ని థీమ్స్. అండ్ ఇదిగోండి, ఇది ఇంకొక టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్. ఇదేంటంటే పిచ్వాయి పౌచ్ అనమాట. ఇలా కిట్టి పార్టీల్లో ఆడవాళ్ళు వాడుకోవడానికి లేదా గుడికి వెళ్తున్నప్పుడు వాడుకోవడానికి ఇవి బాగుంటాయి పౌచెస్. యాజ్ టీజ్గా పౌచ్ లోపల మాత్రం సేమ్ సామాన్ ఉంటుంది. లైక్ బ్లౌజ్ పీస్, గాజులు అండ్ పసుపు కుంకుమ. ఇంకా ఇలాంటి ట్రేస్ ఇలాంటివి ఇంకా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి పిచ్వాయి ట్రే కదా, ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ ట్రే అనమాట. మీకు అనిపిస్తుందా వీడియోలో? సో ఇదంతా కూడా జర్మన్ సిల్వర్ది ఉంటుంది. అండ్ లోపల గాజులు, పువ్వులు, బొట్టు అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇవన్నీ కూడా వీటిల్లోనే రకరకాలు ఇలా కొన్ని సెట్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ. ఓకే చలో, అన్ని రకాలు ఉన్నాయి. ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఆల్మోస్ట్ అన్ని సెట్. నేను ఇంకా సెట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నాకు జ్యువెలరీస్ సెట్ చేసుకోవాలి. అండ్ మా అమ్మవారికి కూడా నిండుగా ఉండే ఒక జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ఆ ఒక్క కొలాబరేషన్ తప్ప మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈసారి ఎందుకో చాలా తొందరగా, చాలా ఎర్లీగా అండ్ చాలా మంచిగా సెట్ అయ్యాయి. నాకు అంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో నా పనిలో నేనుంటే మా అమ్మ పనిలో మా అమ్మ ఉంది. ఎందుకంటే ఆషాఢం అంటే ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలంట. ఇప్పుడే మా మమ్మీ ఎదుగుండి చెట్టులో నుంచి చెట్టు కొమ్మల్ని తెంపుకొని వచ్చి మళ్ళీ అందులో నుంచి ఆకులు తీసి వాటన్నిటిని కడిగి నీట్గా ఒలిసి పెట్టింది గోరింటాకు. ఇది అమ్మలుంటేనే ఇవన్నీ చేస్తారు, మనకంటే ఇవన్నీ ఓపికలు ఉండవు, చేసుకోవాలి. సో ఈరోజు నాతో గోరింటాకు పెట్టించాలనేది మా అమ్మ కోరిక అనమాట. ఓ వాళ్ళ తోటలోదా ఇది? ఓ వా సూపర్. ఇప్పుడు మా అమ్మ గ్రైండ్ చేస్తుంది అన్నమాట. ఓకే డన్. సో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉండి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే హ్యాపీగా నన్ను అడగండి.
అండ్ నేను చెప్పినట్టుగా కింద శ్రీమాత్రే నమః అని మీకు కమెంట్ చేయండి. కమెంట్ చేసిన వాళ్ళలో 10 మందిని చూస్ చేసుకొని నేను మా అమ్మవారి వాయనాన్ని మీరు చూసారు, ఒక 10 మందికి చీర వాయనం నేను నా తరఫున పంపిస్తాను. నేను ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటానో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాను ఒక 10 మందికి కమెంట్స్లో నుంచి. సో వాళ్ళకి మాత్రం పంపిస్తాను. నెక్స్ట్ ప్రతి పండగకి ఇలా పంపిస్తూ ఉంటాను. 10 మందిని 20 మందిని అలా సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే కొరియర్స్ చేయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి తక్కువ మందిని గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్రాబ్లం కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు. వరలక్ష్మి వ్రతం మరిన్ని వ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.